కరీంనగర్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి ఓటమికి మంత్రి పొన్నం ప్రభాకర్దే నైతిక బాధ్యతని ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ అన్నారు. కరీంనగర్ ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హుస్నాబాద్ నుంచి మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సి ఉంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రానున్న ఎంపీ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంటు టికెట్ ఇస్తానని ప్రవీణ్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. కానీ తీరా పార్లమెంటు ఎన్నికల సమయంలో వినూత్నంగా హుస్నాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర క్యాబినెట్లో మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ కరీంనగర్ పార్లమెంటులో చొప్పదండి, వేములవాడ, మానకొండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సమీకరించి డబ్బు బలం ఉన్న సివిల్ కాంట్రాక్టర్ వెల్చాల రాజేందర్రావుకు కరీంనగర్ ఎంపీ టికెట్ ఇవ్వాలని సీఎం దగ్గర అడిగించడం జరిగిందన్నారు. సీఎం దానికి అంగీకరించకపోవడంతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జిగా పనిచేస్తున్న దీపాదాస్ మున్షిని ప్రభావితం చేసి ఆమె ద్వారా పొలిటికల్ అఫైర్స్ కమిటీలో వెల్చాల రాజేందర్ రావుకు కరీంనగర్ ఎంపీ టికెట్ ఇవ్వాలని అడిగించడం జరిగిందన్నారు. ఇది అంతా కూడా పొన్నం ప్రభాకర్ తెరవెరక నుండి నడిపించిన కథ అన్నారు. కమిటీ ద్వారా ఒక రిపోర్టు కలెక్షన్ కోసం బాధ్యులను ఇక్కడ నియమించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి వస్తే, అందులో ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంటుకు వస్తే, కరీంనగర్ పార్లమెంట్లో ఇక్కడ ప్రవీణ్ రెడ్డి గారికి టికెట్ ఇస్తే గెలిచే అటువంటి అవకాశం ఉండే. ఇది నేను ఏప్రిల్ 4 తారీఖు నాడే పత్రికాముఖంగా చెప్పడం జరిగింది. ప్రవీణ్ రెడ్డికి ఇస్తే ఇక్కడటువంటి రాజకీయ సామాజిక సమీకరణల వల్ల దాదాపుగా ఆయనకు ఒక 5 లక్షల ఓట్లు వచ్చి ఇక్కడ కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థిగా గెలిచేవాడు. కానీ ఇక్కడ అభ్యర్థిత్వాన్ని కొత్త అభ్యర్థిత్వం, ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలప్పుడే హుస్నాబాద్ నుంచి ప్రభాకర్ గారు అక్కడ టికెట్ తీసుకున్నప్పుడే వారికి ఇక్కడ నుంచి పార్లమెంటు టికెట్ ఇవ్వాలని చెప్పి అధిష్టానం నిర్ణయం చేయడం జరిగింది. అధిష్టాన నిర్ణయానికి వ్యతిరేకంగా ఇక్కడున్నటువంటి ఎమ్మెల్యేలు, ఇక్కడున్నటువంటి మంత్రి గారు, ఇక్కడున్నటువంటి దీపాదాస్ మున్షి గారి ద్వారా పొలిటికల్ అఫైర్స్ కమిటీలో మళ్ళీ మార్పులు చేసి ఒక కొత్త వ్యక్తికి ఇక్కడ టికెట్ తీసుకురావడం జరిగింది. దానివల్ల ఇక్కడ ఏంటంటే గెలిచేటువంటి సీటు ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు అక్కడ పక్క పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ లోపల మంత్రి శ్రీధర్ బాబు గారు అక్కడ మరి వాళ్ళ అభ్యర్థి గెలిచిండు. వరంగల్ లోపల అక్కడ కొండ సురేఖ గారు మంత్రి, అక్కడ కాంగ్రెస్ గెలిచింది. ఖమ్మం టికెట్, కరీంనగర్ టికెట్ ఒకటే రోజు ఇచ్చిర్రు, అక్కడ 3 లక్షల మెజార్టీతో గెలిచింది. నల్గొండ లోపల ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి ఉన్నారు, మరి అక్కడ 5 లక్షలతో గెలిచింది. మరి ఇక్కడ అందరు మంత్రుల దగ్గర గెలిచింది. కరీంనగర్ ఎందుకు ఓడిపోయింది? కరీంనగర్ ఎందుకు ఓడిపోయింది అని అంటే అభ్యర్థిత్వం వల్ల, అభ్యర్థిని మార్చడం వల్ల ప్రవీణ్ రెడ్డికి ఇస్తామనేటువంటి దాన్ని మార్చి మళ్ళీ వేరే అభ్యర్థికి టికెట్ ఇవ్వడం వల్లనే ఇక్కడ ఓడిపోయింది తప్ప వేరే కారణం కాదు. కాబట్టి ఇక్కడ ఎవరైతే టికెట్ ఇవ్వమని చెప్పి దీన్ని అన్నారో వాళ్ళు దీనికి నైతిక బాధ్యత వహించాలి. ఇప్పుడైతే ఏఐసీసీ ఏదైతే ప్రక్షాళన మొదలుపెట్టిందో ఈ రకంగా తప్పుడు టికెట్లు మొత్తం భారతదేశం మొత్తం లోపల 30 నుంచి 40 టికెట్లు దాదాపుగా తప్పుగా మార్చడం జరిగింది. ఒక 30 సీట్లు బార్డర్లో ఓడిపోవడం జరిగింది. లేకపోతే ఇండియా కూటమి ఇవాళ అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఒక్క కరీంనగర్ టికెట్ కాదు, ఇక్కడ ఈ రకంగా ఒక 30-40 సీట్లు జరిగినాయి. అధికారంలోకి వచ్చేటువంటి ఇండియా కూటమి ఇవాళ అపోజిషన్లో ఉండేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దీని మీద ఈ ప్రక్షాళన చేయాలనేటువంటి ఏఐసీసీ ఏదైతే నిర్ణయం తీసుకున్నదో, ఏదైతే తెలంగాణకు ఏదైతే టీం వస్తుందో ఆ తెలంగాణకు వచ్చినటువంటి ఇన్ఛార్జీలకు ఈ కరీంనగర్కు సంబంధించినటువంటి రిపోర్ట్ను ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అందిస్తుంది. ఎందుకంటే మేము గత కొంతకాలం నుంచి కూడా ఇక్కడ రాష్ట్రం లోపల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, కేంద్రం లోపల ఇండియా కూటమి అధికారంలోకి రావాలని కోరుకున్నటువంటి సంస్థ. అలాగా ఎంతోమంది కోరుకున్నటువంటి మేము అనుకున్నటువంటిది జరగలేదు. కాబట్టి రాజకీయంగా మాకు బాధ ఉన్నది. కాబట్టి ఆ రిపోర్ట్ను 100% మేము ఆ కమిటీ ముందు ఇస్తామని చెప్పి తెలియజేస్తూ నమస్తే, జై భీమ్, జై భారత్.